శ్రీమాత్రే నమః. భగవద్బంధుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టక నమస్కారాలు. జగదాంబిక జగన్మాత 7వ రోజు వజ్రవారాగి రూపంలో వెలిగిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా సుఖాన్ని, సౌఖ్యాన్ని, పంట పొలాలకు, ఎవరికైతే కనుక కోర్టు సమస్యలున్నా, దంపతుల మధ్యలో అన్యోన్యంగా లేకున్నా, ఆరోగ్యపై సమస్యలున్నా కూడా వజ్రవారాహిదేవి కృప అందరిపై ఉండాలని చెప్పేసి మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. 7వ రోజు ఆ జగదాంబిక జగన్మాత కాశీపురమున ఏ విధంగా అయితే కొలువై ఉందో నా గృహంలో కూడా అదే విధంగా కొలువైందని భావించుకొని ఆ జగదాంబిక జగన్మాతకి వజ్రవారాగి దేవికి ఈ రోజున దీపం ఎలా పెట్టుకుంటే కనుక చాలా శ్రేయస్కరమో చూపుతూ ఉన్నాను. కావున ఎలా పెట్టుకోవాలో చూపెడుతూ ఉన్నాను వీడియోలో. ఎలా చేయాలో దీపం ఎలా పెట్టాలో రెడీ చేసుకోవాలో చూపెడుతూ ఉన్నాను. చూడండి, కొద్దిగా నీళ్లు పోసుకోండి. ప్రతినిత్యంలాగే అలంకరించుకోండి ప్లేట్ని. అన్నమాట ఈ రోజున పెట్టడం వల్ల గృహం నందు ఆర్థిక ఇబ్బందులున్నా, కోర్టు సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా పరిష్కారం ఇచ్చే దేవత వజ్రవారాహి. నవరాత్రులు ప్రతి ఒక్కరోజు శ్రేయస్కరమే. అంతేకాకుండా చాలామంది డౌట్ వస్తూ ఉంది, శుక్రవారానికి 9 అవుతాయి కదా, అమ్మవారిని కద్దించవచ్చు కదా అని అడుగుతూ ఉన్నారు. అలా ఎప్పుడు చేయకండి. ఎందుకంటే కనుక ఆ అమ్మవారు శుక్రవారం నాడు చాలామంది కూడా పూజ జరిపిస్తున్నారు కదా ఇంట్లో అమ్మవారికి. మీరు పూజ జరిపించే రోజు అమ్మవారు ఎలా కదిలిస్తారు? శనివారం కూడా మళ్ళీ పూజ చేయండి. పూజ చేసి ఆ అమ్మవారికి కదిలిచ్చి తాంబూలం ఇవ్వండి. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఆచరించాలని చెప్పేసి ప్రాధేయపడుతూ ఉన్నాను, కోరుకుంటూ ఉన్నాను. వజ్రవారాహి దేవి కృప అందరిపై ఉండాలని చెప్పేసి మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. వజ్రవారాహి దేవి కృప ఎల్లవేళలా ప్రతి ఒక్క భక్తుల మీద ఉండాలని చెప్పేసి ప్రార్థిస్తూ ఉన్నాను జగదాంబిక జగన్మాతకి. ఎవరికైతే ఆరోగ్య సమస్యని బాధపడుతూ ఉన్నారో, గృహం నందు ప్రశాంతమైన వాతావరణం లేదో, ఈ రోజున మాత్రం గృహం నందు లక్ష్మీ కటాక్షం కూడా దక్కుతూ ఉంటుంది. ఇలా ముగ్గు వేసుకోండి. బియ్యం పిండితో మొత్తం అలంకరించుకొని నీట్గా ముగ్గు వేయండి. ఆ జగదాంబిక జగన్మాతకి బియ్యం పిండితోని పెట్టడం వల్ల చాలా శ్రేయస్కరము. కావున చూపెడుతున్నాను వీడియోలో. ఇలా అలంకరించుకోండి ప్లేట్ మొత్తం. ఇలా కుంకుమతో కూడా అలంకరించుకోండి. ప్లేట్లో కొద్దిగా అక్షంతలు, సుగంధ ద్రవ్యాల పొడి వేసుకోండి. తమలపాకులు ఇలా పెట్టండి. పెట్టేసి ప్రమిద తీసుకోండి. ఒకటి పెద్ద సైజు ప్రమిద తీసుకోండి. ప్రమిద తీసుకొని ప్రమిదకు కూడా నీట్గా అలంకరించుకోండి. పసుపు రాసి ఇలా రెడీ చేసుకున్న తర్వాత బొట్లు పెట్టుకోండి. పసుపు కుంకుమ బొట్లు 2 పెట్టుకోవాలి. పసుపుతో అలంకరించుకొని నిండుగా ఆ బొట్లు పెట్టి వజ్రవారాహి దేవిని మనసు పూర్తిగా స్మరించుకోండి. ప్రతి ఒక్క రోజు కూడా చాలా చాలా శ్రేయస్కరమైన రోజు. ఈ రోజులలో ఏ ఒక్క రోజు చేసినా కూడా ఆ జగదాంబికకి ప్రీతి కలుగుతూ ఉంటుంది. పెట్టుకుని కదా ఈ ప్లేట్లో పెట్టేసేయండి. ప్లేట్ పెట్టుకొని ఈ ప్రమిదకు కూడా కుంకుమతో అలంకరించుకోండి. పైన పెట్టే ప్రమిద ఇంకొకటి అలంకరించిన తర్వాత దొడ్డు ఉంటుంది కదా, ఇందులో కొయ్యండి. ఇలా పోసిన తర్వాత కొద్దిగా పసుపు కుంకుమ వేయండి. దొడ్డుప్పులో వేసి ప్రమిద పెట్టేయండి. ప్రమిద లోపలికంతా చూసి మంచిగా అమర్చుకోండి. కొద్దిగా ఒత్తండి, పర్లేదు. లోపలికని పెట్టండి. ఉప్పుకు తగిలేటట్టు ఉండాలి. దీపాలు పెట్టి ఆ అమ్మవారి దగ్గర పెట్టేసుకోండి. ఇలాగా మళ్ళీ కళ్ళేయకండి. ఇలా పెట్టుకొని విప్పను కూడా పొయ్యండి. ఓం శ్రీ వజ్రవారాహి దేవతాయే నమః. ఓం శ్రీ వజ్రవారాహి దేవతాయే నమః. ఓం శ్రీ వజ్రవారాహి దేవతాయే నమః అని అమ్మవారిని స్మరించుకుంటా ఆ జగదాంబిక జగన్మాతని మనసా వాచా కర్మణ ధ్యానించండి. ధ్యానించుకొని ఇలా ఒత్తులు వేసుకోండి. ఒత్తులు వేసుకొని అగరబత్తి వాసన పుల్లలతోని దీపారాధన చెయ్యండి. ఓం శ్రీ వజ్రవారాహి దేవతాయే నమః అని ఆ జగదాంబిక జగన్మాతని మనసు పూర్తిగా ధ్యానించుకోండి. ధ్యానించుకొని దీపం జ్యోతి నమస్తుభ్యం, దీపం దేవో దయానిదే, దీపేన ప్రవక్ష్యామి దీపం జ్యోతి నమోస్తుతే. వజ్రవారాహి దేవతాయే నమః. జ్యోతిం ప్రజ్వాల్య తాంబూలం పెట్టేయండి. అమ్మవారికి తాంబూలం పెట్టి పూలతో నీట్గా అలంకరించుకోండి.
అలంకరించుకున్న తర్వాత అక్షంతలు వేసి నమస్కారం చేయండి. నీలం కలర్ పువ్వులు కుదిరితే కనుక పెట్టండి, అవకాశం ఉంటే కనుక. పర్పుల్ కలర్ పూలు ఉంటే కనుక పెట్టండి. పెట్టి ఓం శ్రీ జగన్మాత్రే నమః, ఓం శ్రీ వారాహి దేవతాయే నమః, ఓం శ్రీ వరాహవర్ధిన్యే నమః, ఓం శ్రీ వార్తాల్యే నమః, ఓం శ్రీ వరరూపిణ్యే నమః అని మీ అవకాశం బట్టి స్తోత్రాలు గానాలు ఏది చేసినా శ్రేయస్కరమే. కావున వజ్రవారాహిదేవి కృప అందరిపై ఉండాలని చెప్పేసి మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. జగదీశ్వరి కృప ప్రతి ఒక్కరిపై ఉండాలి. ఇలాంటి నవరాత్రులు మరీ మనకి రావు. కావున వచ్చినప్పుడే సద్వినియోగంగా వినియోగించుకోండి. ఆ జగదాంబిక జగన్మాత కృపకు పాత్రులు ప్రతి ఒక్కరు కావాలని చెప్పేసి మనసు పూర్తిగా ఆ దేవిని ప్రార్థిస్తూ ఉన్నాను. శ్రీమాత్రే నమః. నా ఛానల్ కనుక నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జగదీశ్వరి కృప అందరిపై ఉండాలని చెప్పేసి గోత్రాలు పంపించిన వారు ప్రతి గోత్రనామాలు కూడా చదువుతూ ఉన్నాను. శ్రీమాత్రే నమః.